విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ముక్కుంపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 1917లో సోవియట్ రష్యాలో విప్లవం విజయవంతమై ఎర్రజెండా ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో పాలిస్తున్నటువంటి బ్రిటిష్ పరాయీకరణ వ్యతిరేకంగా అనేక మంది అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి యువకులందరూ కూడా విప్లవ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుంది అనే ఉద్దేశంతో విప్లవ పోరాటానికి ముందుకెళ్ళడం జరిగింది. మన విశాఖపట్నం, తూర్పుగోదావరి ఈ ఏజెన్సీ మన్య ప్రాంతాన్ని ఒక అడ్డాగా చేసుకొని గిరిజన బిడ్డలందరితో కలిసి విప్లవ పోరాటం చేయడం జరిగింది. ఆయన విప్లవ పోరాట స్ఫూర్తితో ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు వ్యతిరేకంగా, అలాగే 107 అమలు చేయాలని, అలాగే బాక్సైట్ వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. గిరిజన ప్రాంతంలో స్వాతంత్ర ఫలాలకు వ్యతిరేకంగా గిరిజనకు ఉన్నటువంటి హక్కుల్ని, చట్టాన్ని తుంగలు తొక్కే పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇచ్చే జీవో నెంబర్ 3 కొట్టేసిన తర్వాత గిరిజన బిడ్డలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరం అయిపోయారు. వాళ్ళందరూ కూడా నిరుద్యోగాలు పొందుతున్నారు. వాళ్ళకి సమానమైనటువంటి ఇంకో జీవోని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఇన్ని సహజ వనరులు కాజేయడం కోసం ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులని రన్ చేయాలని అనుకోవడం జరిగింది. అదాని, అంబానీ వంటి ప్రైవేటు పెత్తందారి ఉన్నటువంటి సంస్థలను కట్టబెట్టి ఏజెన్సీని సర్వనాశనం చేసి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జలాశయాలంతా ఎండగట్టే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. వీటన్నింటి కోసం వ్యతిరేకంగా పోరాటానికి అల్లూరి స్ఫూర్తిని తీసుకొని గిరిజన ప్రజానికం అంతా కూడా ముందుండి నిలబడి పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.